ఈరోజు చాలా ఫ్రీగా ఉన్నానని కృష్ణకాంత్ బర్త్డేకి వచ్చాను. పార్క్ మూసేసినాక వచ్చాము. పార్క్కి ఉదయం నుంచి ఫుల్ ఎండ గుర్తుందనేసి రెస్ట్ తీసుకున్నాను. ఈరోజు నేనైతే చాలా ఫ్రీగా ఉన్నాయి. ఒక్కరోజు మార్కెట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. పానీపూరి తిందామని వచ్చాను ఈరోజు ఫస్ట్ టైం. చాలా రోజుల తర్వాత మనం పానీపూరి తిన్నాం. ఓకే, పానీపూరి ఎక్కడ తినాలి అని చూస్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ హలీం అమ్ముతున్నారు. ఓకే అండి, కృష్ణకాంతి పార్క్ దగ్గర జున్ను ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది మనకైతే. ఐస్ క్రీమ్ తినేసి మంచి సమ్మర్ కాబట్టి మంచి మంచి ఐటమ్స్ అమ్ముతున్నారు. రోడ్ అయితే ఫుల్గా ఉంది. ఓకే, కృష్ణకాంతి పార్క్ అయితే మూసేశారు. 7కి క్లోజు. మొక్కజొన్న కంకులు ఉడుకుతుంటే గుమ్మ గుమ్మల వాసన వస్తుంది. ఓకే అండి, నేనైతే ఎప్పుడు పానీపూరి ఇక్కడ తింటాను. చాలా టేస్టీ అనిపిస్తుంది నాకైతే. ఓకే, గుమ్మగుమ్మల వాసన వచ్చే పానీపూరి రెడీ. చాలా రోజుల తర్వాత తింటున్నాను నేనైతే. ఓకే, మనకి పానీపూరి వచ్చేసి రేట్లు కూడా ఉన్నాయి చూడండి. మా హస్బెండ్ అయితే మంచిగా ఒకేసారి తీసుకున్నాడు తినడానికి. తమ్ముడు, రవి, రమ్య అందరం కలిసి సరదాగా బయటకు వచ్చాము మంచిగా. అక్కడ ఫ్రెష్గా తినొచ్చుగా చిన్న. ఓకే అండి, చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే కట్లెట్ అంటే చాలా ఇష్టం పానీపూరి కన్నా. వీడియో ఆన్ చేసిన ఓకే అండి, ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మా ఫ్రెండ్స్ బయటకు వచ్చి ఇలా తిందాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ చూసుకుని ఉండండి.